అండర్ గ్రౌండ్ మటన్ సెల్లర్. ఒక ఊర్లో సరళ, సావిత్రి అనే ఇద్దరు అత్తాకోడళ్లు ఉండేవాళ్లు. ఇద్దరు చాలా రోజుల నుంచి మేకలు కాస్తూ ఉన్నారు. చుట్టుపక్కల ఊర్లో వీళ్ళ మేకలకు మంచి డిమాండ్ కూడా ఎక్కువే. వాళ్ళు ఇద్దరూ కలిసి మటన్ షాప్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. అదే ఊర్లో ఉండే సూర్య, సోము అనే ఇద్దరు ఒకరోజు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, అత్తాకోడళ్ళ షాప్ లో నుంచి మటన్ తెచ్చిండ్రా. 10 ఎక్కువైనా గాని మస్తు టేస్ట్ ఉంటదనుకో. అవునరా, నేను కూడా ఎప్పటినుంచో ఆన్నించే తీసుకుపోతాన్నా. వాళ్ళు చాలా నీట్గా అమ్ముతారా. అదీ కాక గా మేకలన్నీ వాళ్ళే పెంచుతారంట. మేకలు వాళ్ళు పెంచుతూ పని వాళ్ళని పెట్టి మటన్ షాప్ రన్ చేస్తాండ్రు. అవునరా, నిజంగా గా అత్తాకోడోళ్ళిద్దరూ మస్తు హుషారైనోళ్ళు రోయ్ అని అనుకుంటూ ఉన్నారు. ఇలా అత్తాకోడళ్ళు ఇద్దరు చుట్టుపక్కల ఊర్లో కూడా ఫుల్ ఫేమస్. ఒకరోజు సావిత్రి హాల్లో ఉండగా సరళ వచ్చి, అత్తమ్మ, మేకల్ని మేతకి తీసుకెళ్లే టైం అయింది, నేను తీసుకెళ్తాను. మీరీరోజు ఇంట్లోనే ఉండండి. ఎండ బాగా కాసేలా ఉంది ఈరోజు. వాటన్నిటినీ నువ్వు ఒక్కదానివే తిప్పలేవే, నేను కూడా వస్తా పదా అని అనుకుంటూ ఇంటి ముందు మేకల కొట్టెం దగ్గరికి వచ్చారు. ఇద్దరూ మేకలు విడుస్తూ ఉండగా హరి అనే అతను వచ్చి, అమ్మా, మాకు పక్కూర్లో మటన్ షాప్ ఉంది. మీ దగ్గర మేకలున్నాయని తెలిసొచ్చాను. మాకమ్మండమ్మా. మా దగ్గర ఉన్నాయి కానీ మాకు కూడా మటన్ షాప్ ఉంది. మేమే పని వాళ్ళని పెట్టి నడిపిస్తాన్నాం. బయట వాళ్ళకి మేకల్ని అమ్మం మేము అని చెప్పి అతన్ని పంపించేశారు. ఇద్దరూ మేకల్ని తీసుకుని అడవికి వచ్చారు. వీళ్ళ మటన్ షాప్ కి చాలా గిరాకీ ఉంటుంది. వీళ్ళ దగ్గర మటన్ బాగుంటుందని పేరు కూడా ఉంది. ఇది ఇలా ఉండగా ఆ ఊర్లోకి రంగయ్య అనే అతను వచ్చి కొత్తగా మటన్ షాప్ పెట్టాడు. రంగయ్య ఈ అత్తాకోడళ్ల కంటే తక్కువ ధరకి మటన్ అమ్ముతూ ఉన్నాడు. సోము, సూర్య అనే ఇద్దరు రంగయ్య మటన్ షాప్ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇయాల ఆదివారం చికెన్ తెచ్చినవా, మటన్ తెచ్చినవారా? ఇంకా ఎడరా, ఇప్పుడే తెద్దామని చూస్తాన్నా. గా అత్తాకోడళ్ళ షాప్కెళ్ళి తెస్తా. ఆడ మటన్ మస్తుగుంటది కదా. ఏం పోతావురా ఆడికి? కొత్తోని దగ్గరికి పో, చాలా తక్కువకు అమ్ముతాండంట. తక్కువకు అమ్ముతున్నాడంటే వాడేదో మోసం చేస్తుండ్రా. మోసం లేదు, పాయసం లేదు. ఇప్పటిదాకా గీ ఊర్లో ఆ అత్తాకోడళ్ళ మటన్ షాపే రన్ చేస్తాండ్రు కాబట్టి వాళ్ళెంత అంటే అంతే రేటు పెట్టి కొన్నాం. ఇప్పుడు వాడొచ్చేసరికి తెలిసింది మటన్ ధర ఏంది అని. వాడు అమ్మేది మటనేగా. మనకి 7-10 తక్కువ వస్తుందో ఆడికే పోయి తెచ్చుకోవాలే. అవునరా, అది కూడా నిజమే. అయితే ఆ కొత్తోడి దగ్గరికే పోయి తెచ్చుకుంటా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లాడు. ఇలా ఊర్లో వాళ్ళందరూ కూడా కొత్తగా వచ్చిన రంగయ్య తక్కువ ధరకి ఇస్తున్నాడని తెలిసి అందరూ అతని దగ్గరికే వెళ్తున్నారు. రోజు రోజుకి అత్తాకోడళ్ల షాప్ కి మటన్ కొనేవాళ్లు రావడం పూర్తిగా తగ్గిపోయింది. ఏందే, అసలు గిరాకే నడుస్తలేదు, ఏం కావచ్చు? ఊర్లో కొత్త మటన్ షాప్ పెట్టిండంటత్తమ్మ వాడెవడో. ఆయన తక్కువ ధరకే మటన్ ఇస్తాండంట. అందరూ అక్కడి నుంచో పోయి తీసుకొచ్చుకుంటాండ్రు. అందరికంటే తక్కువకి ఎట్లిస్తాడే ఏమో అత్తమ్మా. సరే, ఒకసారి వెళ్ళి ఆడ సంగతేందో చూద్దాంపా. అంత తక్కువకి ఎట్లిస్తాండో అని తెలుసుకుందాం. మన షాప్ ఎట్లాగో నడుస్తలేదు, మన మేకలైనా వాడికి అమ్మేద్దాం అని అనుకుంటూ ఇద్దరు రంగయ్య దగ్గరికి వచ్చారు. ఆ ఇద్దరిని చూసిన రంగయ్య, చెప్పండమ్మా, ఇప్పుడే కోసిన ఫ్రెష్ మటన్. నువ్వు ఇంత తక్కువకి మటన్ అమ్ముతాన్నావు కదా, నీకు గిట్టుబాటు ఎట్లయితాంది? అసలు నువ్వు గీ మేకలు ఎక్కడి నుంచి తెస్తాన్నావు అని అడిగింది. దానికి రంగయ్య కొంచెం కంగారు పడుతూ, అవన్నీ వ్యాపార రహస్యాలు, ఎవ్వరికి చెప్పకూడదు. మీకు మటన్ ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను అని అన్నాడు. ఆ మాటకి ఇద్దరు అత్తాకోడళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. మా దగ్గర మేకలున్నాయి, మీకు ఎలాగో మేకలు కావాలి కదా అని అడుగుదామని వచ్చినాం. అబ్బే, నేను ఇవన్నీ ఆర్డర్ మీద తెప్పిస్తానమ్మా, మీ దగ్గర కొనలేను అని అన్నాడు. ఇద్దరు అత్తాకోడళ్ళు ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికొచ్చి, అత్తమ్మ, నాకు వాడి మీద ఎందుకో అనుమానం వేస్తాంది. వాడు ఏదో చేస్తాండు. అవునే, వాడు మనం ఏమడిగినా గుబులైతాండు, భయపడుతూ సమాధానాలు చెప్తాండు. అవునత్తమ్మ, అదేందో మనం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆ రోజు రాత్రి పడుకున్నారు.
అర్ధరాత్రి అవుతున్న టైంలో ఎవరో ఒక అతను నిండా ముసుగేసుకుని వచ్చి సావిత్రి వాళ్ళ మేకల మంద దగ్గరికి వచ్చి ముసుగు తీసేశాడు. తీరా చూస్తే అతను రంగయ్య. ఈ ఊర్లో ఇంత మంచి మేకల మంద ఉందని నాకు తెలియదు. తెలిస్తే చుట్టుపక్కల ఊర్లో ఎందుకు మేకలు ఎత్తుకొచ్చేటోన్ని, ఇక్కడే ఎత్తుకెళ్లేటోని కదా అని అనుకుంటూ ఆ మేకల మంద నుంచి బాగా బలిసిన ఒక మేకను తీసుకుని తన షాప్ దగ్గరికి వచ్చాడు. షాప్ లోపల నుంచి అండర్ గ్రౌండ్ లోకి దారి ఉంది. ఆ దారి గుండా లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా మేకల మాంసం ఉంది. పిచ్చి జనాలు, వీడు తక్కువకిస్తాండు అని ఆలోచిస్తున్నారే గాని నేనెట్లిస్తున్నా అని ఆలోచించట్లేదు. పెట్టుబడి పైసలేనప్పుడు ఎంత తక్కువకిస్తే ఏంది అని అనుకుంటూ పైకొచ్చాడు. తెల్లారి మేకల దగ్గరకు వచ్చిన సావిత్రి మందలో ఒక మేక కనిపించకపోయేసరికి కంగారు పడుతూ, సరళా, మన మేక కనిపించట్లేదు, ఏమైందే? నిన్న తిరిగి వచ్చింది కదా? హా అత్తమ్మా, నిన్న నేనే అన్ని దొడ్లో తోలాను. ఇప్పుడు ఎక్కడికెళ్ళుంటది అని చుట్టూ అంతా వెతికారు. ఎక్కడా దొరకలేదు. వాళ్ళకే అర్థం కాలేదు. ఇలా 3-4 రోజులు వరుసగా వాళ్ళ దొడ్లో మేకలు పోయాయి. 4వ రోజు రాత్రి, చూస్తూ ఉంటే ఎవడో దొంగోడొచ్చి మన మేకల్ని ఎత్తుకెళ్తా అన్నాడే, వాణ్ణి గీ రోజు రాత్రి పట్టుకోవాలి అని అనుకుని ఆ రోజు రాత్రి ఇద్దరూ పడుకోకుండా చాటుకు ఉండి చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అయ్యాక రంగయ్య ముసుగేసుకుని వచ్చి ఆ మేకల మందులో నుంచి మేకని తీసుకుని షాప్కొచ్చి అండర్ గ్రౌండ్ లో దాచేశాడు. రంగయ్య వెనకాలే వచ్చి అంతా చూస్తున్న ఇద్దరు అత్తాకోడళ్ళు, అమ్మా, వీడు వాళ్ళవి వీళ్ళవి మేకలు కొట్టుకొచ్చి తక్కువ ధరకి మటన్ కొట్టు అమ్ముతాండా. అత్తమ్మా, వీణ్ణి ఇప్పుడే పోలీసులకు పట్టిద్దామా? ఇప్పుడు కాదు, ఊరంతా నిద్రలో ఉంది. రేపొద్దున్నే వచ్చి ఊరి జనం ముందు వీడు బండారం బయట పెట్టి అండర్ గ్రౌండ్ లో ఉన్న మన మేకల్ని, వేరే వాళ్ళ మేకల్ని కూడా విడిపిద్దాం అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెల్లారి ఊర్లో వాళ్ళందరినీ వెంటేసుకుని సావిత్రి వచ్చింది. ఏందమ్మా, మీ దగ్గర మేకలు కొనట్లేదని ఊరోళ్ళందరినీ వెంటేసుకొచ్చినవా? బెదిరిస్తానవా? బెదిరించడానికి కాదు, మా మేకలు ఎత్తుకొచ్చినందుకు దండించడానికి తీసుకొచ్చినాం అని సరళ అంది. ఆ మాటకి రంగయ్య షాక్ అయి, మేకలు దొంగిలించడమేంది? నాకేం తెలియదు. అవునా, అది చూద్దాం అని ఇద్దరు అత్తాకోడళ్ళు షాప్లోకి వచ్చి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి ఊరి జనాలందరికీ రంగయ్య భాగవతం తెలిసేలా చేశారు. సూర్య, తక్కువ ధరకి మటన్ ఇస్తున్నావు మంచోడు అనుకుంటే నువ్వు చేసే పనులు గివ్వా? ఛీ, నిన్ను ఇప్పుడే పోలీసులకు పట్టిస్తా నాగు అని తలో ఒక మాట అని రంగయ్యని పోలీసులకి పట్టించారు. ఆ మేకల్ని ఎక్కడెక్కడి నుంచి తెచ్చాడో వాళ్ళకి ఇప్పించేశారు. ఇలా ఇద్దరు అత్తాకోడళ్ళు మేకల దొంగను పట్టించి ఊర్లో మళ్ళీ మంచి పేరు తెచ్చుకున్నారు.